అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా, వేరే కారణమేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర విచారణకు ఆదేశించారు. అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధం చేశారన్న ఆరోపణ వేళ సాక్ష్యాల చెరిపివేత కోణంలోనూ లోతుగా దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా, వేరే కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదంలో అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదమా, కుట్రపూరితమా అనే అంశంపై విచారణకు సీఎం ఆదేశించారు. ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగానే భూముల దస్త్రాలు తగలబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లఢా హాజరయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. అసైన్డ్ 22A కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. గౌతమ్ అనే ఉద్యోగి ఆదివారం రాత్రి 10:30 వరకు కార్యాలయంలో ఉన్నారు. ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండడానికి కారణాలు తెలుసుకోవాలని సీఎం ఆదేశించారు. ఘటనా సమయంలో వీధుల్లో వీఆర్ఏ ఉన్నారని అధికారులు వివరించారు. ఘటనా ప్రాంతానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా, ఉదయం నుంచి ఏం విచారణ చేశారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై ఆగ్రహం వెలుబుచ్చారు. ఘటనా సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైన విచారణ జరపాలని సీఎం సూచించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డేటా సేకరించాలని ఆదేశించారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మరచిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని ఆదేశించారు. ఇక ఇదే ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, విచారణపై పూర్తి వివరాలు చెప్పండి. పవిత్ర, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిన్న రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి సీరియస్ కావడంతో విచారణ విస్తృతం చేశారని చెప్పాలి. డీజీపీ అదేవిధంగా సిఐడి చీఫ్ మదనపల్లికి వెళ్లి నేరుగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో డీజీపీ మదనపల్లి రానున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులందరూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రధానంగా అన్నమయ్య జిల్లా కలెక్టరు, అదేవిధంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, కలెక్టర్ శ్యామకుర్తి శ్రీధరు ఇవాళ ఉదయం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గరికి చేరుకొని నిన్న రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి విచారణ నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. కానీ తొలుత అంతా మంటలు చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రేగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా పేలుడు పదార్థాలకు సంబంధించి కానీ లేకపోతే పెట్రోల్ ఇట్లాంటివి ఏమైనా ఆ ప్రాంతంలో ఉన్నాయా అన్న అంశంపై కూడా విచారణ నిర్వహిస్తున్నారు పోలీసులు. తొలుత అయితే ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదం జరిగినది కేవలం విద్యుత్ ఆఘాతం లేకపోతే మరి ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణ ప్రారంభించారు. కానీ మంటలు చెలరేగిన తీరు కావచ్చు, లేకపోతే కార్యాలయంలో
టైల్స్ తగులుపడిపోయిన తీరును దృష్టిలో ఉంచుకున్న తర్వాత ఈ అగ్ని ప్రమాదం వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధానంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా విభజన తర్వాత అన్నమయ్య జిల్లాలోని పీలేరు, మదనపల్లి, సంబలపల్లి 3 నియోజకవర్గాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల చట్టాలన్నీ ఉంటాయి. కానీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలో సంబలపల్లి నియోజకవర్గము, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గాల పరిధిలో ఈ గడిచిన కొన్ని రోజులుగా అంటే రాణిపేట, చెన్నై, మదనపల్లి, తిరుపతి మీదుగా జాతీయ రహదారి 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భూముల సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ భూములను, అసైన్మెంట్ భూములను వైకాపాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు పట్టాలు ఇచ్చిన రీతిలో తప్పుడు రికార్డు సృష్టించి వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పరిహార రూపంలో స్వాహా చేశారు. వీటికి సంబంధించిన దస్తాలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాటినన్నింటినీ ఆధారం లేకుండా చేసే లక్ష్యంతోనే వీటిని తగులుపెట్టారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ, అదేవిధంగా సిఐడి ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి రానుండడంతో అప్రమత్తమైన పోలీసులు స్థానికంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉన్నతాధికారులందరూ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గరికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు, విచారణ చేపట్టారు. పవిత్ర. నారాయణప్ప, గౌతమ్ అనే ఉద్యోగి ఆఫీస్లోనే ఉన్నారని తెలిసింది. ఆయన ఏ హోదాలో పనిచేస్తున్నారు, దట్టు ఆదివారం ఆ సమయం వరకు ఎందుకున్నారనే వివరాలు ఏమైనా తెలిసాయా? పవిత్ర, ఈ గౌతమ్ అనే వ్యక్తి ఆదివారం రోజు సహజంగా ప్రభుత్వ అధికారులు ఎవరు కార్యాలయాలకు రారు. కానీ ఆదివారం అయినప్పటికీ ఆ గౌతమ్ అనే ఉద్యోగి సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి ఎందుకు వచ్చారు, రాత్రి 10:30 ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి వరకు ఆ కార్యాలయంలో అతను ఎందుకున్నాడు అన్న అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. ఆ గౌతమ్ సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి సమాచారం వెల్లడించడం లేదు. ఆ గౌతమ్ ప్రభుత్వ ఉద్యోగా లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ గా కార్యాలయంలో పనిచేస్తున్నాడా అన్న అంశంపై కూడా విచారణ చేపడుతున్నారు. గౌతమ్ సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పవిత్ర, ధన్యవాదాలు నారాయణప్ప. రాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగినటువంటి బ్రీఫ్గా అగ్ని ప్రమాదం దృశ్యాన్ని ఇది ఎంత వాదులు నిజమనేది దర్యాప్తు అధికారులు తేల్చాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేని రీతిలో ప్రభుత్వాలు మారుతానే అధికారులు రికార్డులను దగ్ధం చేయడము ఈ గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగినటువంటి అవకతవకలు బయటపడతాయన్న ఉద్దేశంతో అధికారులు, రాజకీయ నాయకుల హస్తంతో ఈ రికార్డుల దగ్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిలో లోతుగా దర్యాప్తు చేయాలి. ఎవరైతే అధికారుల హస్తం ఉంటుందో ఈ రికార్డుల దహనం కేసులో ఆ అధికారులకు జీవితకాలం పాటు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వ అధికారులని డిమాండ్ చేస్తున్నాం. 5 సంవత్సరాలు అక్రమ పరిపాలన చేసి ఎన్నో భూ కబ్జాలు చేసి రికార్డులు తారుమారులు చేసి ప్రజలను మభ్యపెట్టి అక్రమమైన పరిపాలన చేసి ఈ రోజు అవన్నీ బయటపడతాయనే ఉద్దేశంగా రికార్డులు దగ్ధం చేపించి ఈ మనుషులను పెట్టి ఆఫీసర్లతో దగ్ధం చేయించినాం. ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేవు. మీరందరూ కూడా ఎన్ని రకాల భూ కబ్జాలు చేసినా ఏ చేసినా కానీ బయటికి తీసే కాలం దగ్గరలో వచ్చింది. ఈ పాపాలు పండినాయి. గత 5 సంవత్సరములుగా
అధికారంలో ఉన్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం రెవెన్యూ ఆస్తులపైన, అదేవిధంగా పేద ప్రజల యొక్క భూములపైన అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలతో అన్యాక్రాంతంగా చేసుకుని వ్యాపారాలు చేసినటువంటి సంగతులపైన మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అనేక ఆందోళనలు చేసి అటువంటి దొంగలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనేక ఆందోళన కార్యక్రమాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. గత వైసీపీ ప్రభుత్వం అటువంటి దొంగలకే ఆసరా ఇచ్చి వాళ్ళనే కాపాడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అటువంటి దొంగల రికార్డులు, వాళ్ళ జాతకాలు బయటపడుతుందనేటువంటి భయంతో ఈ యొక్క రికార్డులను అగ్నికి ఆహుతి చేయడం జరిగింది. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేసేదేమంటే ఈ దొంగలని వెంటనే పసిగట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్టు చేసి వాళ్ళందరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా, వేరే కారణమేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర విచారణకు ఆదేశించారు. అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధం చేశారన్న ఆరోపణల వేళ సాక్ష్యాల చెరిపివేత కోణంలోనూ లోతుగా దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా, వేరే కారణమేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదంలో అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదమా, కుట్రపూరితమా అనే అంశంపై విచారణకు సీఎం ఆదేశించారు. ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగానే భూముల దస్త్రాలు తగులబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా హాజరయ్యారు. వెంటనే ఘటనా స్థలికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అడిగి తెలుసుకుందాం. వసంత్, పోలీసులు అదుపులోకి తీసుకున్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? పవిత్ర ఇతను గత 3 ఏళ్లుగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 10:30 గంటల వరకు పనిచేయడంపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులు తనని అదుపులో తీసుకున్నారు. ఇదే తరుణంలో ఆర్డీఓను బదిలీ చేస్తూ సబ్ కలెక్టర్ ని ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. తంబలపల్లి, మదనపల్లి, పిలేరు భూదందాలు భారీ ఎత్తున జరిగాయి. వీటిని వెలికి తీయాలనే ఉద్దేశంతో సబ్ కలెక్టర్ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఈ దహనం ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలానే సబ్ కలెక్టర్ కూడా బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి ఉండగానే ఘటన చోటు చేసుకుంది. వసంత్, ఆయనపై అనుమానం రావడానికి కారణాలేంటి? ఆదివారం సెలవు రోజు, అందులో రాత్రిపూట పనిచేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఆయన కార్యాలయంలో ఉండడం పోలీసులు తీవ్రంగా అనుమానిస్తున్నారు. ధన్యవాదాలు వసంత్. కొత్త వదులు